హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము పేరుపాలెం బీచ్కి వెళ్ళాము. ఆ రోజు మార్నింగ్ 5కే బయలుదేరి వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే మా అయ్యన్ బాబు బీచ్కి వెళ్దామని అని అడుగుతున్నాడు ఎప్పటి నుంచో. ఇంకా ఆ రోజు మా మ్యారేజ్ డే కదా అని బీచ్కి వెళ్ళామన్నమాట. వెళ్ళి 6 కల్లా అక్కడ ఉన్నాము. ఎండ రాకుండా వెళ్ళాము, మళ్ళీ ఎండ రాకుండానే ఇంటికి వచ్చేసాము. ఎందుకంటే మా మ్యారేజ్ డేకి ప్రతి సంవత్సరం కూడా మా పిల్లలు ఉంటారు. మా పిల్లలు ఉంటేనే మేము మ్యారేజ్ డే చేసుకుంటాము. ఒక 5 సంవత్సరాలు బట్టి మేము మ్యారేజ్ డే చేసుకోవట్లేదు. ఎందుకంటే చిన్ని లేదు కాబట్టి చేసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే నాకైతే అనిపించలేదు. అది ఉంటేనే చేసుకోవాలన్న ఇష్టం అనేది నాకు ఉండేది. ఎందుకంటే అంత హడావిడి చేసేది అది. ఇంకా అది లేనప్పుడు ఆ రోజు అంటే అదే గుర్తుకొస్తుంది నాకు ఎక్కువ. అందుకే మ్యారేజ్ డే చేసుకోకూడదు అని నేను మనసులో డిసైడ్ అయ్యాను. కానీ అయ్యన్ బాబు వచ్చిన తర్వాత వెళ్దాం వెళ్దాం అని పేచీ పెట్టాడు. వెళ్ళాము. ఒకసారి 7 నెలల క్రితం అయ్యన్ బాబుని చూడటానికి వెళ్ళాం వాడి దగ్గరికి. వెళ్ళినప్పుడు వాడు అన్నాడు, అమ్మమ్మ మీ మ్యారేజ్ డేకి నేను వస్తాను, పండగకి వస్తాను నేను అని అన్నాడు. ఆ చిన్నపిల్లాడికి ఆడికేం గుర్తుంటుంది, ఆడెందుకు అలా అన్నాడా అని వాళ్ళ నాన్నమ్మని అడిగితే నేనేం చెప్పలేదండి, ఆ విషయమే మేము మాట్లాడుకోలేదు, మరి ఆడికి ఎలా గుర్తొచ్చిందో నాకు అర్థం కాలేదు అన్నది ఆవిడ. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆడు వచ్చాడు కాబట్టి ఇంకా వెళ్ళాము. వెళ్ళి చాలా సంతోషంగానే గడిపాము. మళ్ళీ చాలా సంతోషం అనిపించింది నాకు. మా చిన్నియే ఆడితో అలా మాట్లాడిందా ఏంటి అని అనిపించింది. ఆడుకున్నాం, కాసేపు ఆడుకొని వచ్చేసాము. ఆ ఎదురుగా గవ్వల మీద పేర్లు రాస్తున్నారన్నమాట. ఆ పేర్లు బియ్యం గింజల మీద పేర్లు రాస్తున్నారు అక్కడ. నేను మా ఆయన పేరు, నా పేరు కూడా రాయించాను. రాయించి గిఫ్ట్ కింద ఇచ్చాను. అదేం పెద్ద కాస్ట్ ఏం కాదు. అది సరదాగా అలా ఇవ్వాలనిపించింది, ఇచ్చాను. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. మా చిన్ని ఆడితో అలా మాట్లాడిచ్చిందా ఏంటి అని నా మనసుకి అదే అనిపించింది. ఈ ఫొటోస్ అన్నీ మా చిన్నతల్లి తీసిన ఫొటోసే. మా మ్యారేజ్ డే అంటే మా చిన్నమ్మాయి, పెద్దమ్మాయి ఇద్దరు ఉంటేనే హ్యాపీగా ఉంటుంది మాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.